a middle class tax paying government employee. Why I am saying this, you will come to know. ఒక సమాజానికి ముఖ్యమైన రెండు, ఒకటి అభివృద్ధి, రెండోది సంక్షేమం. గత కొన్ని ప్రభుత్వాలు స్టార్ట్ చేసింది అనుకోండి, గత ప్రభుత్వం చేసిన తప్పు అనుకోండి, ఈ బటన్స్ నొక్కుడు అనేసి నొక్కి 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 అభివృద్ధి అనే కన్నుని నొక్కేశారు లోపలికి. ఇప్పుడు జనం అలవాటు పడిపోయారు ఆ సంక్షేమం, ఆ డబ్బులు తీసుకోవడం అనే కాన్సెప్ట్లో. మీ గవర్నమెంట్ వచ్చాక రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా నడుస్తుంది? అంటే సంక్షేమానికి అలవాటు పడ్డ మనుషులు డబ్బులు తీసుకోవడానికి అంటే నేనైనా ఆ పొజిషన్లో ఉంటే డబ్బు తీసుకున్న వాడిని రేపు వచ్చి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి నొక్కేస్తే నాకు తిట్లు వస్తే మీకు మీ గవర్నమెంట్కి నెక్స్ట్ ఓట్ వేయాలంటే నాకు మనసు ఒప్పదు. అలా అలవాటైన మనుషులకి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య బ్యారేజ్ ఎలా చేయగలరు? అండ్ మన స్టేట్ యొక్క ఇన్కమ్ కూడా ప్రజెంట్ తక్కువగా ఉంది. ఈ 5 ఏళ్లలో మీరు చేయగలని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తొస్తారు తెలుసా? కష్టకాలాల్లో గుర్తొస్తారు. ఏమ్మా కరెక్టే కదా? బాబు గారికి చెప్తా అన్నా, మీకు రాసి లేదు, అనుభవించే యోగం మీకు లేదంట. ఎప్పుడు రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడు అది చేతికి వస్తుంది. 1995లో కూడా అట్టనే వచ్చింది, 2014లో అట్టనే వచ్చింది. అన్ని సెట్ చేశారు, ప్రజలు వేరే వైపు చూశారు, ఓడిపోయారు. అదే జరిగింది. 2014లో కూడా సంక్షేమం చేశాం కదా, దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కానీ అభివృద్ధి ఎప్పుడు వెనకెళ్ళాం. రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, తాగునీటి పథకాలు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. అంటే కియా ఎట్లా వచ్చేది, హెచ్సిఎల్ ఎట్లా వచ్చేది, టీసీఎల్ ఎట్లా వచ్చేది, అదానీ వచ్చేవాడ, ఇట్లా అనేక కంపెనీలు మేము తీసుకొచ్చాం. ఐ బిలీవ్ దేర్ నీడ్స్ టు బి బ్యాలెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. రెండోది, అమెరికాలో కూడా వెల్ఫేర్ జరుగుతున్నది. యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ కాంటినెంట్. అక్కడ ఎడ్యుకేషన్ గవర్నమెంట్, హెల్త్ గవర్నమెంట్, ఇంకో పక్కన అగ్రికల్చర్ యూరోప్ లో బతుకుతుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ. కానీ మీరు అన్నట్టు అక్కడ అభివృద్ధి సంక్షేమానికి క్లియర్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆ బ్యాలెన్సే ప్రజలు ముందలు తీసుకుంటున్నారు, ఆ దేశాలు ముందలు వెళ్తారు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మీరు చూస్తే ఏ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ముందల ఉచితాలు చెప్తుంది. కానీ మేము ఇచ్చిన మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 టైమ్స్ పెరుగుతుంది. 2.5 టైమ్స్. మా అంచనా ప్రకారం ఎవ్రీ 8 lakh జాబ్స్, ప్రైమరీ జాబ్స్ క్రియేట్ చేస్తే ఎకానమీ విల్ డబుల్ దాని ఇంపాక్ట్. అలాంటిది 20 లక్షల ఉద్యోగాలంటే 2.5 టైమ్స్ ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ పెంచడానికి అవకాశం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు $5 trillion ఎకానమీ ఉండాలి దేశానికి అంటున్నారు. మై క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్రం ఎందుకు $1 trillion ఎకానమీ ఉండకూడదు? $1 trillion. స్పోర్ట్స్ చేయొచ్చు, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, ఐటీ చేయొచ్చు, బ్లూ కాలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అరే హైదరాబాద్ లో ఈరోజు ఫార్మా కంపెనీలను నడిపించేది ఎవరండి? స్థాపించింది ఎవరండి? ఆంధ్రులు. ఐటీ కంపెనీలు ఆంధ్రులు. మళ్ళీ ఇక్కడ అవకాశాలు లేక కదా అక్కడికి వెళ్ళారు. వై కాంట్ వి క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ హియర్? మన ఫార్మాలతో కొంతమంది మాట్లాడారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, హైదరాబాద్ లో మేము గ్రో అవ్వలేము, మాకు ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, నార్త్ ఆంధ్రాకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. ఐ గివ్ యూ 1 ఎగ్జాంపుల్. ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాలు కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టారు. మనందరం గర్వపడాల్సింది అది భారతదేశం ఒకటి, దాంట్లో ఒకటి. అది కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కృష్ణ గారు మన కోవాక్సిన్ కనిపెట్టారు. యూ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్. కానీ ఏం జరిగిందండి కోవిడ్ అప్పుడు? దాన్ని కూడా కులముద్ర వేశారు. ఈరోజు భారత్ బయోటెక్ ఒక్క సంస్థ 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒరిస్సాలో పెట్టారండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒరిస్సా. అది ఎక్కడ రావాల్సింది? మన రాష్ట్రానికి. సో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానివ్వండి, సమాజాన్ని చీల్చే పనిలో ఉన్నప్పుడు పెట్టుబడులని పక్క రాష్ట్రానికి వెళ్తారు. సో పెట్టుబడులు అంటే అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి 2 చక్రాలండి. ఆ 2 ముందలు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాను. మన ప్రభుత్వం అయినప్పుడు బాబు గారికి సపోర్ట్ చేస్తా కొంచెం ఫేస్బుక్ లో కొంచెం పెట్టారని చెప్పేసి నా మీద సిఐడి కేసేసారు. నేను గుంటూరులో ఉండేవాడిని. కంగ్రాచులేషన్స్. అలాగా అంటే ఆ సిఐడి వాళ్ళు మా ఇంటికి వస్తే నేను ఒకటే అన్నాను, నేను దేశం కోసం కష్టపడి అక్కడ పోరాటం చేసి వస్తే నా అమరావతి నాశనం అయిపోతుంటే నేను ఊరికే ఎలా ఉంటాను, నువ్వు ఒక పోలీస్ గా కాకుండా మామూలు మనిషిగా ఆలోచించు అని చెప్పేసి అతనికి కౌన్సిలింగ్ నేను ఇచ్చాను. అతను ఏం యాక్షన్ చేసుకోలేకపోయాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి నాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమంటారు. నేను ఒక ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలుకి పంపించాలి నా లక్ష్యం. ఎందుకంటే చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంత అన్యాయం. అందుకే ఆ బుక్ మెయింటైన్ చేస్తాం. ఆ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో దాని గురించి డిస్కషన్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇట్లనే సోషల్ మీడియా పైన పోస్ట్ పెట్టినందుకు సిఐడి, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఇంకో డిపార్ట్మెంటు, లేదంటే అన్నగారిలాగా కష్టపడితే ఆయన పైన జిఎస్టీ రేడ్లు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? గంజాయి ఎందుకు ఆపట్లేదండి? ఈరోజు గంజాయి మత్తులో పక్క వీధిలో హత్య జరిగింది. ఆ కట్ట కింద హత్య జరిగిందండి. దాని గురించి ఎవరు పట్టించుకోలే, కేసీఆర్ ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ మన వెనకాల పరిగెడుతున్నారు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, నంబర్ 1. రెండోది వచ్చి మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న, ఇది పాదయాత్రలో ఎక్స్ సర్వీస్ మెన్ ని కలిసా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఎక్స్ సర్వీస్ మెన్ కి ఏం చేయాలి. అది ఒకసారి నేను రివ్యూ చేస్తున్నాను. దట్ వీ వాంట్ ఇంప్లిమెంట్. మూడోది, రిజర్వేషన్ వచ్చేగల మీరు చెప్పిన రాష్ట్రాలు ఎక్కువ శాతం మంది సర్వీసెస్కి వెళ్తారు, నేషనల్ సర్వీసెస్కి వెళ్తారు. సో ఆ రేషియో బట్టి చేయాలి. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ రివ్యూ అండ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కోర్టుకెళ్ళి పోరాడి కాపాడాలి, అభివృద్ధి చేయాలి. కానీ అది పేదవాళ్ళకి అన్నిటి మీద చేయకూడదు. గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్దు స్వామి. ఇల్లు కూలగొట్టాలన్న ఆలోచనలో మేము లేము. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. సో మీకు ఆ డౌట్ ఉంది, వాళ్ళు అదే చేస్తారు కదా. వాళ్ళు చేసింది, వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేరు. చేస్తారు. అరే వాళ్ళు అబద్ధాలు చెప్తారన్నా. ఎట్లా చెప్తారు? ఒక మాట చెప్తా. అమ్మ, మొన్న ఒక లాయర్ గారు ఫోన్ చేసి ఒక స్టోరీ చెప్పారు నాకు. ఒక నిందితుడిని పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారి ముందర నిలబెట్టారు. ఆ నిందితుడు, నాకు తల్లి తండ్రి లేరు, చాలా బాధేస్తుంది, కావాలని నా పైన దొంగ కేసులు పెట్టారు పోలీసులని బారని ఏడ్చాడు. జడ్జి గారు, అయ్యో పాపం ఏంటి దెబ్బ అని పోలీసుని అడిగారు. వదిలేస్తాలే ఎందుకులేండి, భలే ఉన్నారు సార్, తల్లి తండ్రిని చంపింది వీడియో అని. నేను చంపింది ఆయనే, తల్లి తండ్రి లేరని అనాలని ఏడ్చింది ఆయనే. ఇది ఎవరు గుర్తొస్తారు తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మా చిన్నాన్న లేడు అని ఏడుస్తాడు. మళ్ళీ చిన్నాన్న లేపేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదమ్మా. ఇదే విధంగా ఈ వీడియోలు తయారు చేస్తారు కదా. ఇల్లు కూల్చేది వాళ్ళు. ఆ వీడియో జేసీబీతో కూల్చిన వీడియో కూడా చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది. తీసుకొచ్చి మా పైన వేస్తారు. నిజంగానే వాళ్ళ దగ్గర ఒక విషయం నేర్చుకోవాలి. అబద్ధాలు వాళ్ళు చెప్పినంత మేము నిజం చెప్పలేకపోతున్నాం. ఎంత బాగా చెప్తారో. అన్నగారు కూడా అదే అంటున్నారు నిన్న కారణం. అన్నది ఒక్కటి నేర్చుకోలేము వాళ్ళ దగ్గర మనం. ఎంత బాగా చెప్తారు. దయచేసి దానిపై నేను వెళ్ళినప్పుడు ప్రతి గడప నేను నొక్కుతున్నాను. మా నాయకులు ఆల్రెడీ ప్రజలు ఆ విషయం పైన చైతన్యం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. బట్ వాళ్ళు నా పైన ఆరోపణలు చేసి హెచ్సిఎల్ దగ్గర నేను డబ్బులు కొట్టేశానన్నారు. ఈ సభాముఖం చెప్తున్నాను, హెచ్సిఎల్ నాకు ఒకటి ఇచ్చింది, అదే కప్ కాఫీ. శివనాథర్ గారిని కలిసినాక నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక కప్ కాఫీ నాకు ఇచ్చారు. నా పైన ఆరోపణలు చేయాలంటే ఒక కప్ కాఫీ ఉచితంగా తాగానే ఆరోపణలు చేయొచ్చు. కానీ ఈరోజు చూడండి అమ్మా, ఆ రోజు తీసుకొచ్చాం, ఇప్పుడు 2000 మంది పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం కానీ ముందరికి ప్రోత్సహించుంటే అక్కడ 20,000 మంది పనిచేస్తారు యాక్చువల్గా ప్లాన్. అది ఆగిపోయింది. అమరావతిలో అన్ని ఆపేశారు.
అవన్నీ కానొచ్చుంటే ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది అమరావతిలో పనిచేశారు. సో వీ విల్ కంటిన్యూ అమరావతి వర్క్స్, విల్ ఫినిష్ అమరావతి, ఆటోమేటిక్ గా వీ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ జాబ్స్. సెకండ్, థర్డ్, కరకట్ట రోడ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆగిందండి అసలు రోడ్? ఒరిజినల్ గా మీకు ఐడియా ఉంది. కరకట్ట దాటిన తర్వాత లెఫ్ట్ కి దిగుతాం, కట్ట దిగి పెద్ద రోడ్ వస్తుంది. అక్కడి వరకు ఎందుకు ఆగిందో తెలుసా? కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు కోర్టుకి వెళ్లి రైతుల్ని కేసు వేయమని చెప్పారు. దానివల్ల అది ఆగింది. లేదంటే ప్రాజెక్ట్ పూర్తయింది. ఇప్పుడు అదే రైతులు మనం వెళ్ళినప్పుడు ముందరికి వచ్చి ఆనాడు మేము పొరపాటు చేశాం, మళ్ళీ మీరు ల్యాండ్ పూలింగ్ చేస్తే మేము ల్యాండ్ ఇచ్చేదానికి సిద్ధం ఉన్నాను రైతులు ఈరోజు తెలుసుకుని ముందరికి వచ్చారు. ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వీ విల్ కంప్లీట్ దట్ వన్. ఇంకా మీరు మధ్య తరగతి కుటుంబాల పైన ఈ పన్నుల భారం పెరిగిపోయింది. ఈరోజు ఇంటి పన్ను చూడండి, చెత్త పన్ను చూడండి. తాడేపల్లి ఉన్న ఇంటి పన్ను హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంది. ఎంతమందికి తెలుసో తెలియదు ఈ విషయం. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంది. దానికి కారణం కూడా వైకాపా మున్సిపాలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెంచేసి దానికి లింక్ చేసి పడేశారంట. దానివల్ల అంతా పెరిగిపోయింది. సో ఫస్ట్ మేము చేయాల్సింది ట్యాక్సెస్ రేషనైజ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి. ఆటోమేటిక్ గా మీకు ఈజీ అవుతుంది. అది నంబర్ 1. రెండోది, చెల్లెమ్మ అడిగినట్టు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మూడోది, ఎకనామిక్ ఆపర్చునిటీస్, జాబ్స్. ఇప్పుడు 20,000 సంపాదించే వాళ్ళకి 40,000 వచ్చి ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేయాలి? 40,000 సంపాదించే వాళ్ళకి ₹1,00,000 నెలకు వచ్చే ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి? అట్లా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్ గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు లైన్. సో దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అందుకే మా ఫస్ట్ ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. కరెంట్